వెల్కమ్ టు అసలు బైన్ ఇంగ్లీష్. ఈరోజు లెటర్ చూద్దాం. ఆ తర్వాత రైటర్ లెటర్ 2 లేకపోతే రైటర్ లెటర్ 2 పక్కన ప్రజెంట్ టెన్స్ కానీ 2తో ఉన్న పదం కానీ ఇన్ఫామ్ కానీ ఉంటుంది. అక్కడ టిక్ పెట్టుకుంటాము. ఆ తర్వాత మీకు యుఆర్ అని ఇచ్చినట్లయితే అక్కడ అది ఫ్రమ్ అడ్రస్ అవుతుంది. అంటే నీ అడ్రస్ అనమాట. అది ఫ్రమ్ అడ్రస్లో రాస్తాము. తర్వాత టు అడ్రస్ అనేది పైన ఎక్కడైనా కామాలతో కానీ లేకపోతే చిన్న గీతలతో కానీ ఫ్రమ్ టు అడ్రస్ ఇచ్చి ఉంటాడు. ఒకవేళ లేకపోయినట్లయితే సబ్ ఇన్స్పెక్టరు తర్వాత ఎడిటరు వాటికి ఉండదు. అవి మనం ఓన్గా రాస్తాం. ఓకే. ముందు చెప్పినట్లుగా మనము ఇక్కడ రైటర్ లెటర్ 2 లేదు. రైటర్ లెటర్ 2 పక్కన కనుక రైటర్ లెటర్ 2 దగ్గర ఫ్రెండ్, మదరు, ఫాదరు, సిస్టరు, బ్రదరు, అంకుల్, ఆంట్, అంకుల్, ఫ్రెండ్ అయితే మీకు ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ పైన రాదు. కింద లాస్ట్లో యువర్స్ ట్రూలీ కానీ యువర్స్ లవింగ్లీ కానీ దగ్గర తర్వాత కిందన సైన్ కిందన మీ అడ్రస్ టు అడ్రస్ వస్తుందన్నమాట ఎవరికి అన్నది. ఇక్కడ మనకి ప్లేస్ అన్నాడు. అక్కడ మనకి తర్వాత ఏంటి, రైటర్ లెటర్ 2 పక్కన ఉన్న ఎవరికి అన్నంత వరకు అండర్లైన్ చేసుకొని పక్కన మీకు ఏం చెప్పాను, ఇన్ఫామ్ కానీ ప్రజెంట్ టెన్స్ కానీ 2తో ఉన్న పదం కానీ ఉంటుంది. దానికి టిక్ పెట్టండి అని చెప్పాను. ఇక్కడ ప్లేస్ అండ్ ఆర్డర్ అన్నాడు డైరెక్ట్గా. కాబట్టి ప్లేస్ అనేది వెర్బ్ కాబట్టి ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్ కాబట్టి అక్కడ టిక్ పెట్టేస్తున్నారు. అక్కడ టిక్ పెట్టిన తర్వాత ఏంటి, మీకు యూఆర్ అని ఉంది చూడండి. ఆ యూఆర్ అనేది ఏంటి, యూ అంటే నీవు, వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి ఐ కాబట్టి నువ్వు రాసేది ఐ కాబట్టి అది ఎవరి అడ్రస్ అవుతుంది, ఫ్రమ్ అడ్రస్ అవుతుంది. దాని మీద కామాలతో కానీ గీతలతో కానీ అడ్రస్ ఉంటుంది అని చెప్పాను కదా, అది కూడా ఉంది చూడండి. అక్కడ కామాలతో అది ఉంది కదా, అది ఏంటంటే టు అడ్రస్ అవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ మీకు రైటర్ లెటర్ 2 ఫ్రెండ్, మదర్, ఫాదర్ 7 లేవు కదా, కాబట్టి ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ కంపల్సరీగా పైన రాస్తాం. అంటే పర్సనల్ లెటర్ కాదు కాబట్టి ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ అఫీషియల్ లెటర్స్కి పైన రాస్తాం అన్నమాట. కాబట్టి అవి ఫ్రమ్ అడ్రస్ టు అడ్రస్ నోట్ చేసేసుకున్నాం కదా. దాని తర్వాత సబ్జెక్ట్ రాయాలి కదా మనము. ఈ సబ్జెక్ట్ ఇంటర్ వాళ్ళకి సబ్జెక్ట్ రాయాలి, 10th క్లాస్ వాళ్ళకైతే అవసరం లేదు. ఇంటర్ వాళ్ళు అయితే ఏం చేస్తారంటే ఆ సబ్జెక్టు 2తో కానీ ప్రజెంట్ టెన్స్ కానీ ఇన్ఫామ్ కానీ అని చెప్పాను కదా, అక్కడ ఇన్ఫామ్ ఉన్న 2తో పదం ఉన్న ఏదైనా కూడా మనం ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వెర్బ్తో మొదలుపెట్టి మనం ఏం చేస్తాము, ఎంతవరకు ఉందో అంతవరకు రాస్తాం అన్నమాట. ఫుల్ స్టాప్ వరకు రాస్తాం. సబ్జెక్టులు ఎలా రాయాలో చెప్పాను కదా. ఆ తర్వాత సర్ అని పెడతాం. సర్ అని పెట్టి తర్వాత కిందన మనము ఏమేమి రాయాలనుకున్నామో ఇప్పుడు మనకి మీకు వచ్చినా రాకపోయినా రాయడము, పైన ఉన్నటువంటి వాటిని ఎలా మార్చాలో చెప్పాను కదా, అలా మార్చుకుంటూ మీరు మొత్తం అక్కడ ఉన్నదంతా కూడా నీట్గా మార్చి రాసేయచ్చు అనమాట. ఓకే. ఇక్కడ ఇన్ఫామ్ కానీ ప్రజెంట్ టెన్స్ కానీ 2తో ఉన్న పదం కానీ ఉన్నట్లయితే మాత్రమే అక్కడ మనకి ఆ ఇన్ఫామ్ అయితే ఐఆమ్ అని పెట్టి ఫుల్ స్టాప్ వరకు మార్చి రాస్తారు. తర్వాత 2తో ఉన్న పదం అయితే ఐ వాంట్ టు అని పెట్టి చివరి వరకు రాస్తారు. ప్రజెంట్ టెన్స్ కనుక అయితే ఐ అని పెట్టి ఆ ప్రజెంట్ టెన్స్ తర్వాత ఫుల్ స్టాప్ వరకు కూడా మార్చి రాస్తారనమాట. ఓకే. ఆ తర్వాత థ్యాంకింగ్ యూ, యువర్స్. మీకు ఈ లెటర్స్ అన్నీ కూడాను అఫీషియల్ లెటర్స్ అయితే, రాసే లెటర్ అఫీషియల్ లెటర్ అయితే మాత్రము యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని కానీ యువర్స్ సిన్సియర్లీ అని కానీ రాస్తారు. దాని కిందన మీ పేరు రాస్తారు. ఓకే. అదే పర్సనల్ లెటర్ అయితే మాత్రము యువర్స్ లవింగ్లీ అని రాస్తారు, లేదా యువర్స్ అఫెక్షనేట్లీ అని రాస్తారు. కిందన మీ పేరు రాస్తారు. ఓకే. దాని కిందన టు అడ్రస్ రాస్తారు. అది కూడా మనం పెట్టి ఉంటాం కదా, కానీ దాన్ని చూసుకొని జాగ్రత్తగా రాయండి. అక్కడ లేకపోతే మాత్రం మీరు ఓన్గా రాసేయచ్చు. ఇంటర్వ్యూలకైతే అఫీషియల్ లెటర్కి పర్సనల్ లెటర్కి చాయిస్ ఉంది కాబట్టి మీరు పర్సనల్ లెటర్ని ఎంచుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. ఓకే. కానీ రెండు కూడా చెప్తున్నాను ఎలా చేయాలి, ఒక్కొక్క లెటరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తూ ఉన్నాను. దాని ప్రకారం చదవగలిగిన వాళ్ళైనా చదవలేని వాళ్ళైనా కూడా ఈజీగా రాయొచ్చు.
లెటర్లో ఏమేమి మార్చాలో ఇక్కడ ఇచ్చాను. యు, యువర్, యు అంటే సబ్జెక్ట్ యు, ఆబ్జెక్ట్ యు, యువర్ ఎలా మారుతాయంటే సబ్జెక్ట్ యు ఐ, యువర్ అయితే మై, ఆబ్జెక్ట్ యు అయితే మీ. హీ కానీ షీ కానీ ఉన్నట్లయితే యుగా మారుస్తారు. హిజ్ కానీ హర్ కానీ ఉన్నట్లయితే యువర్గా మారుస్తారు. హిమ్ము హర్రు కనుకనైతే యుగా మారుస్తారు. ఇలా ఎందుకు మార్చాలి అంటే నీవు అన్నప్పుడు నేను అవుతుంది, తర్వాత అతను అన్నప్పుడు నీవు అన్నట్టుగా మనం రాస్తాం అన్నమాట. కాబట్టి ఈ విధంగా మార్చి రాసినట్లయితే మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఇలా మార్చి రాసినట్లయితే మీకు అర్థమైనట్టే ఉంటుందన్నమాట. ఓకే, అవే మార్చి రాస్తున్నాం కాబట్టి లెటర్ తప్పిపోయే అవకాశాలు ఉండవు. సేమ్ లెటర్గా ఉంటుంది కాబట్టి మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇంటర్ వాళ్ళు అన్నీ కూడాను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రాయండి. అవతల పైన ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మెట్ అని రాయండి. ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మెట్ అంటే అన్నీ కూడాను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వస్తాయి. తర్వాత ఎక్కడా కూడా కామాలు ఫుల్ స్టాప్లు ఉండవు. ఓకే, తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్లో మాత్రమే ఫుల్ స్టాప్లు కామాలు పెట్టచ్చు, మిగతావి ఎక్కడ పెట్టకూడదు. ఓకే, ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మెట్ అని రాసి పైన రాసే ముందు ఆ తర్వాత మిగతావన్నీ రాయండి. ఓకే, ఎక్కడా కూడా ఫుల్ స్టాప్లు కామాలు ఉండకూడదు. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లెటర్లో కామాలు ఫుల్ స్టాప్లు ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. ఓకే, లెటర్ రాయడం ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్.